ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. జూన్ 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. జూన్ మొదటి వారంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తొలకరి వర్షాలకు వ్యవసాయ పనులు మొదలు పెట్టాలని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభమై 2 వారాలైనా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం లేదు. ఇది వ్యవసాయ పనులపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల మొదటి వారంలో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు సాగు మొదలుపెట్టారు. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాలు తక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో అత్యంత తక్కువ వర్షం పడింది. రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ప్రతిరోజు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు తదితర జిల్లాలో మొదటి వారం వర్షాలు కురిసినప్పటికీ రెండో వారం వీచిన గాళ్ల ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 30 నాటికి లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో కూడా వానలు పుంజుకొని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతుందని, జూన్ చివరి నాటికి ఆ ప్రభావం రాష్ట్రం వైపు మల్లుతుందన్నారు. దీని ప్రభావంతో జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ అధికారులు తెలిపారు.